సన్న బియ్యం లొల్లి మరింత ముదిరింది. కేంద్రం ఇస్తున్న నిధులతో సన్న బియ్యం పంపిణీ జరుగుతోందంటున్న బీజేపీ రేషన్ షాపుల దగ్గర మోదీ ఫ్లెక్సీ పెట్టాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ శ్రేణుల ఆందోళనతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో సన్నబియ్యం పథకంపై క్రెడిట్ వార్ పీక్స్ కు మొదలైంది. పేదల కోసం ఆలోచించే ఈ పథకం తెచ్చామని కాంగ్రెస్ అంటుంటే ఈ పథకం ఖర్చులో మెజారిటీ వాటా కేంద్రానిదే అనే వాదనను తెరపైకి తెచ్చింది బీజేపీ. వరంగల్ జిల్లా గిర్మాజిపేటలోని రేషన్ షాప్ దగ్గర మోదీ ఫ్లెక్సీ పెట్టాలంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్రం ఇస్తున్న నిధులతో సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్న బీజేపీ నేతలు రేషన్ షాప్ దగ్గర మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేటలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. నా బిజినెస్ కి జీఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జీఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. రేషన్ షాప్ దగ్గర సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే మోదీ ఫ్లెక్సీని కాంగ్రెస్ శ్రేణులు తొలగించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిలో రేషన్ బియ్యానికి 37 రూపాయలు కేంద్రమే ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్రం ఎంత ఖర్చు చేస్తోంది, రాష్ట్రం ఎంత ఇస్తోందనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. రేషన్ షాపుల్లో మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపుల దగ్గర మోదీ ఫోటోను బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తే తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఒక మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మంది పిల్లలకు పోయి మంగళాతలు పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు చేయని నాటకాలు ఇవ్వాలి. కేంద్రం ఇస్తున్న బియ్యానే రాష్ట్రం పంపిణీ చేస్తోంది, కానీ ఆ విషయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదంటున్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.